హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ టమాటో రసం రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ ఒక నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకున్నానండి వాష్ చేసి. ఒక 1 ½ స్పూన్, ఆ స్పూన్‌తో ఒక 1 ½ స్పూన్ మిరియాలు తీసుకున్నానండి. ఇది కచ్చా పక్కాగా దంచుకోవాలనమాట. ఫైన్ పౌడర్‌లా కాకుండా కచ్చా పక్కాగా దంచుకోవాలి. చింతపండు వచ్చేసి చిన్న నిమ్మకాయ అంతండి. ఇది కొత్త చింతపండు. అందుకని మీకు కొంచెం ఎక్కువ అనిపిస్తుందేమో. ఒక పెద్ద నిమ్మకాయ అంత తీసుకున్నాను. చిన్న నిమ్మకాయ అంత చింతపండు చాలండి. ఒక 5, 6 చిన్న వెల్లుల్లి రెబ్బలు, సన్న వెల్లుల్లి రెబ్బలండి. లావుది కాకుండా సన్నది ఒక 5, 6 తీసుకోవాలి. చింతపండు బాగా వాష్ చేసి నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ధనియాలండి. ఆ స్పూన్‌తో ఒక 3-4 అంటే ఒక టేబుల్ స్పూన్ అండి. ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియాలు. మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చండి. ఇదివరకి ఒక టైప్ ఆఫ్ రసం నేను షేర్ చేశాను. ఇది కొంచెం డిఫరెంట్ అండి. స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. అంటే ఆల్మోస్ట్ మీకు సేమ్ లాగే అనిపిస్తుంది కానీ ఇది కొంచెం డిఫరెంట్. నేను ఏది వేయించుకోనండి. అన్నీ పచ్చివే అనమాట. ఆ చింతపండులో ఇవన్నీ కలిపేశాను. కలిపేసి కాస్త పసుపు వేసుకున్నాను. ఇప్పుడొచ్చేసి జీలకర్ర అండి. చిన్నది కాబట్టి అన్నీ వేసుకోలేకపోతున్నాను. కొంచెం కొంచెంగా దంచుకుంటున్నాననమాట. ఇంత జీలకర్ర తీసుకున్నాను నేను. చేసి చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మా సెకండ్ ఛానల్ ఏఎంఎస్కే క్రిష్ ఛానల్ కూడా వాచ్ చేయండి. మా పెట్టిది పెడతానండి షార్ట్స్‌లో. లాంగ్ వీడియోలో వచ్చేసి క్రాఫ్ట్స్ ఉంటాయండి. ఇందులో ఏమో ఈ ఛానల్లో అన్ని కుకింగ్ వీడియోసే అప్లోడ్ చేస్తున్నాను. ఇలా దంచుకున్నానండి. మిరియాలు, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర దంచేసుకున్నాము. ఇప్పుడు టమాటోస్ అండి. నేను ఒక 4 చిన్న టమాటోస్, ఒక మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నానండి. అంటే మీడియం సైజ్ అయితే కనుక 3 ఆహ్, మీడియం సైజ్ టమాటోస్ చాలండి. అంటే ఈ ఈ క్వాంటిటీకి 3 మీడియం సైజ్ టమాటోస్ అయితే సరిపోతుంది. ఇది బాగా చిన్నగా ఉన్నాయని నేను 5 టమాటోస్ తీసుకున్నాను. చిన్న చిన్నగా ఉన్నాయి ఇవి. ఇలా దంచుకోవాలండి. లేదు మీరు మిక్సీ జార్‌లో వేసుకుంటారంటే మిక్సీ జార్‌లో కూడా వేసేసుకోవచ్చు. లైక్స్ చేయండి నచ్చితే గనక. లైక్స్ చేస్తే ఎంకరేజ్‌మెంట్ ఉంటుందండి. అసలు లైక్స్ చేయట్లేదండి. లైక్స్ చేయండి. ఇలా అన్నీ కచ్చాపక్కాగా దంచుకోవాలండి. ఫైన్‌గా కాకుండా అలా దంచేసుకోవాలి. అన్నీ అలా తీసేసుకోవాలండి. అయిపోయిందండి. బాగా చేత్తో మ్యాష్ చేసుకోవాలండి. మొత్తం నలిపేయాలి చేత్తో. ఇప్పుడు కొత్తిమీర అండి. కొత్తిమీర కాడల్లోనే మంచి టేస్ట్ ఉంటుందండి రసంలో. కాడలు వేసుకుంటేనే బావుంటుందనమాట. అందుకని నేను ఇక్కడ కాడలు దంచుకుంటున్నాననమాట. కొంచెం కచ్చా పక్కాగా కాడలు దంచుతున్నానండి. పైదేం దంచట్లేదు. కాడల వరకి దంచుకుంటున్నాను. స్కిప్ చేయకుండా వాచ్ చేయండి.
నేను ఇక్కడ కల్లుప్పు వేసుకుంటున్నానండి. మీరు మామూలు ఉప్పు అయితే కనుక 1 టేబుల్ స్పూన్ పడుతుందండి. ఇప్పుడు ఇదంతా ఇందులో కలిపేయాలండి. అంటే ఆ గిన్నెలో సరిపోదు కదా, నానబెట్టుకున్న గిన్నెలో మొత్తం చేత్తో బాగా నలిపేయాలండి అన్నీను. కొత్తిమీర, మీకు సేమ్ లానే అనిపిస్తుందండి, కానీ కొంచెం డిఫరెంట్ అండి ఇది. అంటే ఇదివరకు షేర్ చేశాను కదా, అది దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉందండి. అందుకే స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. మీకు నచ్చితే గనక స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. కరివేపాకు వేసుకున్నానండి. ఇప్పుడు మీ దగ్గర ఒకవేళ ఇవాళ పప్పు చేశారనుకోండి, ఆ పప్పు పైన వాటర్ ఉంటే రసం పెట్టాలనుకుంటే పైన వాటర్ తీసి పక్కన పెట్టుకొని రసం పెట్టుకోవచ్చండి. లేదు మీరు ప్రత్యేకంగా రసం పెట్టుకోవాలి అనుకుంటే, ఈరోజు పప్పు చేశారనుకోండి, కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ డే అది ఈ రసంలో యూజ్ అవుతుందన్నమాట. మీరు రసము, పప్పు ఒకే రోజు చేస్తే గనక ఆ పైనున్న వాటర్ ఉంటుంది చూసారా? పప్పులోది వాటర్ పైది వేసుకోవచ్చండి రసంలో. లేదు ప్రత్యేకంగా చేయాలి అంటే ఒకరోజు ముందు మీరు ఒకవేళ పప్పు చేశారనుకోండి, సాంబార్ కానీ, పప్పు కానీ, ఏ ఏ పప్పు చేసినా కూడా ఉడికిస్తారు కదా పప్పు, ఆ పప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసి పక్కన పెట్టేసేయండి. నేను అలాగే తీసి డైల్యూట్ చేశానండి పప్పుని. ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెమే ఆయిల్ పడుతుందండి. 2 ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర కంపల్సరీ అండి. ఇంగువ అయితే కంపల్సరీగా వేసుకోవాలి. హెల్తీ రెసిపీ అండి, చేసి చూడండి. ఇది పప్పు అండి. మీరు అందులో అయినా డైరెక్ట్గా వేసుకోవచ్చు. నేను ఇది డైల్యూట్ చేశానని ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు ఇది రసంలో కలిపేసుకోవాలండి. నేను వాటర్ వేసాను కదా అందులో, అందుకని చెప్పి కొంచెం వేడి చేసుకున్నాను. ఒక్క బాయిల్ వచ్చేంత వరకు పెట్టాలండి. మంచిగా ఒక బాయిల్ రావాలి. ఒక బాయిల్ వచ్చిన తర్వాత కాస్త వాటర్ వేసి ఇంకా స్టవ్ కట్టేయాలండి. అంతే అండి, హెల్తీ రెసిపీ రెడీ అవుతుందండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.